ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? జాబ్ ప్రెషర్, బిజినెస్ టెన్షన్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయా? అయితే ఈరోజు ఈ వాగ్దానం వినండి, చదువుతాను. ఆదికాండము 31:5 నీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఈ మాటలు యాకోబు తన భార్యలతో చెప్తా ఉంటున్నాడు. లాబాన్ అంట ఏం చేసేవాడంట, యాకోబు చేసిన ప్రతిదానికి జీతాన్ని 10 సార్లు మార్చేవాడు. ఒకసారి లాబాన్ అంటాడంట, చారలు గల గొర్రెలన్నీ నీవి అన్నప్పుడు ఆ రోజు ఆ మందలో ఉన్నవన్నీ కూడా చారలు గల గొర్రెలవే ఉత్పత్తి అయ్యేదంట, అవే పుట్టేవంట. దేవుడు యాకోబుకి అంత తోడుగా ఉన్నాడు. అయితే లాబాన్ ఏం చేసేవాడంట, మందలోకి వెళ్ళి ఆ గొర్రెలన్నీ దాచిపెట్టేవాడంట. అలాగా 10 సార్లు ఇలాగ చేశాడంట. అలాగే మచ్చలు గల్ల మేకలు అవన్నీ నీవి, అది నీ జీతం అని చెప్పినప్పుడు ఆ రోజు ఆ మందలో మచ్చలు గల్ల మేకలన్నీ యాకోబు జీవితంలో దేవుడు అనుగ్రహించేవాడంట, ఉత్పత్తి చేసేవాడు. మచ్చలు గల మేకలన్నీ పుట్టేవంట. అప్పుడు లాబాను ఆ మేకలన్నీ దాచిపెట్టుకునేవాడు, కొడుకులకి ఇచ్చేవాడంట. అలాగ 10 సార్లు ఆయన జీతాన్ని మారుస్తూ ఉంటున్నాడు. కానీ నీ తండ్రి నాకు అన్యాయం చేశాడు, నాకు మోసం చేశాడు, కానీ దేవుడు నాకు మోసం చేయలేదు. ఏదైతే ఆయన ఇస్తానని చెప్పాడో అవే దేవుడు నాకు దయచేశాడు. చారలు గల గొర్రెలు కావాలంటే, మచ్చలు గల మేకలు కావాలంటే, తెల్ల గొర్రెలు కావాలంటే, నల్ల గొర్రెలు కావాలంటే, ఏదైతే నాకు జీతాన్ని ఇస్తానంటున్నాడో మందలో ఉన్నవన్నీ కూడా అవే ఉత్పత్తి చేశాయి. చూడండి, మన జీవితంలో కూడా పాలిటిక్స్ ఉంటాయి, జాబ్లో పాలిటిక్స్ ఉంటాయి, అన్యాయం జరుగుతూ ఉంటుంది, బిజినెస్లో పాలిటిక్స్ ఉంటాయి, కాంపిటీటర్స్ ఎక్కువగా ఉంటారు, మనం మోసం చేసేవారు ఉంటారు, మన పై అధికారులు మనకి తగినట్టుగా జీతం ఇవ్వకపోవచ్చు, పని మాత్రము పరిపూర్ణంగా చేయించుకుంటారు, కానీ జీతానికి వచ్చేవరకే మార్చవచ్చు. కానీ దేవుడు అన్యాయాన్ని సహించేవాడు కాడు. యాకోబు తరపున నిలబడి, నీ తండ్రి నాకు మోసం చేసినా, నీ తండ్రి నా జీవితంలో నా జీతాన్ని మారుస్తున్నా కూడా నా తండ్రి యొక్క దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నాకు తోడుగా ఉన్నాడు. ఏదైతే జీతం ఇస్తా అన్నాడు, ఏ గొర్రెలైతే ఇస్తా ఉన్నాడు, మందలో అవే గొర్రెలు ఉన్నాయంట. ఈరోజు నీవు కూడా బాధపడుతున్నావేమో, జీతం విషయంలో బాధపడుతున్నావేమో, డబ్బు విషయంలో బాధపడుతున్నావేమో, నువ్వు కష్టపడుతున్నావు కానీ ఎటువంటి మంచి ఫలితం నువ్వు పొందుకోవట్లేదు, నష్టపోతున్నావేమో, మనుషులు మోసం చేస్తున్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు, మోసపుచ్చేవాడు మోసపరిచేవారు కూడా నా చేతిలో ఉన్నారు కాబట్టి నేను చూసుకుంటాను. యాకోబు యొక్క దేవుడు నీ దేవుడు కూడా కదా. కాబట్టి ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకో. జాబ్ విషయంలో నీకు ఎక్కడైనా అన్యాయం జరుగుతుందా, ప్రమోషన్స్ రావట్లేదా, యాకోబు వలె ఓర్పుతో ఉండి ఎవరితో గొడవ పెట్టుకోకుండా, మేనేజర్స్ దగ్గర నిలబెట్టకుండా దేవుని సన్నిధిలో, ప్రభా నీవు నాకు తోడుగా ఉండి ఈ అన్యాయాన్ని, ఈ మోసాన్ని ఒక బ్లెస్సింగ్గా మార్చండి. చూడండి, 10 సార్లు జీతం మార్చినా కూడా యాకోబు ఎంతగా దీవించబడ్డాడో ఆదికాండం 30:1 మనం చూస్తాం. అలాగే ఆదికాండం 31:12 చూస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు నిన్ను ధైర్యపరిచే మాటలు దేవుడు చెప్తా ఉంటున్నాడు. నీ పని నువ్వు చేస్తూ ఉండు, నమ్మకంగా చేస్తూ ఉండు, నీ జీతాన్ని దేవుని చేతిలో నుంచి నువ్వు పుచ్చుకుంటావు. కలమూసుకుందామా, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి యేసయ్యా, ఈ రోజు నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నీ సన్నిధానంలో మేము ఉన్నాం అయ్యా. ఎవరైతే మోసపుచ్చబడుతున్నారో వారందరికీ నాయన నీవే సహాయం చేయండి, తగిన జీతము దయచేయండి, ఆశీర్వాదం దయచేయండి, అభివృద్ధి దయచేయండి, ఉత్పత్తిని దయచేయండి నాయన ప్రభ. నష్టపోకుండా సహాయం చేయండి. ఎవరు మోసం చేసినా కూడా నాయన నీవు ప్రభ న్యాయం చేసే దేవుడు అని అయ్యా, ప్రతి ఒక్కరి యొక్క పనితనాన్ని నువ్వు చూసి ప్రతి ఒక్కరికి ఫలితాన్ని ఇచ్చే దేవుడు అని నమ్ముచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. అన్యాయం జరిగినా కూడా దేవుడు ఊరుకోడు. ఖచ్చితంగా నీకు రావాల్సినవి, నీకు దక్కవలసినవి దేవుడు నీకు దయచేస్తూ ఉంటాడు. ఎవరో అన్యాయం చేశారని, ఎవరో నీకు మోసం చేశారని నువ్వు బాధపడకు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే అనేకులకు షేర్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ లార్డ్.